అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నిత్య నావీస్. మనమైతే ఈరోజు హెచ్ఆర్ఎంఎస్లో ఈ పాస్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసి దాంట్లో మన లాగిన్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా ఉంటుంది కింద, అది ఎంటర్ చేసుకోవాలి. అది ఎంటర్ చేసుకున్న తర్వాత మనకి లింక్ ఉన్న హెచ్ఆర్ఎంఎస్ ఐడికి లింక్ ఉన్న మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఈ కాలంలో ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టినామంటే మనకి లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది, హోమ్ పేజ్. ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ కార్నర్లో మనకి ఈఎస్ఎస్ అని సెల్ఫ్ సర్వీస్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్ మాడ్యూల్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి పాస్ అప్లై, అప్లికేషన్, ఇష్యూడ్ పాసెస్, డ్యూటీ పాసెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనం అప్లై పాస్ పీటీఓ అని క్లిక్ చేద్దాం. ఆ తర్వాత మనం ఇక్కడ పాస్ ఆ పీటీఓ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే పాస్ ప్రివిలేజ్ పాస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎన్ని పాస్లు ఉన్నాయని చూసుకుంటాం. తర్వాత ఫుల్ సెట్, హాఫ్ సెట్, లేదా హాఫ్ సెట్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆటోమేటిక్గా మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనమైతే అవుట్వర్డ్ జర్నీ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసుకోవాలి. ఎక్కడి నుంచి, ఫ్రమ్ స్టేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ నేను యలహంక అని ఎంట్రీ చేస్తున్నాను. దాంట్లో మనం ఇక్కడ ఎంట్రీ చేస్తుంటే సజెషన్లో వస్తుంది. ఏది మనకి ఏ స్టేషన్ కావాలో ఆ స్టేషన్ అయితే సెలెక్ట్, ఇలా కింద చూపించినట్టు అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యలహంక నేను ఎంటర్ చేశాను, అది తీసుకుంటాను. తర్వాత టు స్టేషన్ అంటే నెక్స్ట్ ఏ స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం ఆ స్టేషన్ నేను సేమ్ అదేవిధంగా ఎంటర్ తీసుకొని తర్వాత ఏమైనా బ్రేక్ జర్నీ ఉంటే మనం ఏదైనా బిట్వీన్ స్టేషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అంటే మనం దాంట్లో కరెక్ట్ ఎంటర్ చేయాలి స్టేషన్ కోడ్ అనేది, లేకపోతే స్టేషన్ నేమ్ కరెక్ట్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సజెషన్లో వస్తుంది. అలా అప్లై చేసుకుంటే తర్వాత మన పాస్లో ఉన్న మెంబర్స్ అనేది కింద చూస్తుంది. వాళ్ళు ఎవరెవరికి కావాలనేది టిక్ చేసుకోవాలి. తర్వాత ప్రివ్యూ అండ్ జనరేట్ పాస్ పైన క్లిక్ చేసినట్టయితే మనకి పాస్ అనేది జనరేట్ అయిపోతుంది. మనకి మొబైల్కి పిన్ను ప్లస్ యూపీఎన్ నెంబర్ అనేవి వస్తాయి. ప్లస్ దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.